సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆల్ ఇండియా డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 4 రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన పోస్టాఫీస్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ నిరవధిక సమ్మెలో భాగంగా శిబిరం వద్ద నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 8 గంటల పనితో పాటు పెన్షన్ సహా అన్ని ప్రయోజనాలు కల్పించాలని నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆల్ ఇండియా డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రధానంగా జేడీఎస్ ఉద్యోగులకు 12, 24, 36 సంవత్సరాల సర్వీసులకు అదనంగా ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలని జీడీఎస్పీ జేఏసీ ఆదిలాబాద్ డివిజన్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ 5 లక్షలకు పెంచాలన్నారు. పెయిడ్ లీవ్ 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. జీడీఎస్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇది 4వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. మా కేంద్ర సంఘ నాయకుల పిలుపు మేరకు ఈరోజు శాంతియుత ర్యాలీ చేయాలని నిర్ణయించినారు. దానికోసం ఈ ర్యాలీ చేస్తున్నాము. మాకు ఎన్ని ఇబ్బందులు డిపార్ట్మెంట్ వారు ఎన్ని ఇబ్బందులు ఎదురు చేసినా కానీ మేము వెనక్కి మాత్రం తగ్గేది లేదు. మా డిమాండ్లని మా సానుకూల డిమాండ్లు మేము సాధించుకునే వరకు ఎన్ని రోజులకైనా కానీ మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా డిపార్ట్మెంట్ వారికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. 8 గంటల పని దినం కల్పించి మాకు సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం కల్పించి మాకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని కోరుకుంటున్నాం. మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ మా కుటుంబ సభ్యులకు 5 లక్షల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించి మాకు సీనియర్ ఇంక్రిమెంట్లు 12 సంవత్సరాలు కానీ 24 సంవత్సరాలు 34 సంవత్సరాల సీనియర్ ఇంక్రిమెంట్లు కలపాలి. మేము ఏవైతే డిమాండ్ చేసినామో ఆ డిమాండ్లన్నిటికీ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఒప్పుకునే వరకు దీక్ష విరమించేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మంది రాలేదు. జిందాబాద్